అనన్య చింతయంతోమ ఏజన ఇక్కడ జియాన్షిని చూడండి, నెల్లూరుకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ టెంపుల్ లో మైక్ ఇస్తే చక్కగా భగవద్గీత శ్లోకాలు అయితే చెప్పాడు. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా కైట్స్ అయితే ఎగరేయలేదండి. ఫస్ట్ టైం అయితే కైట్స్ ఎగరేసాం. ఫైనలీ కైట్స్ అయితే ఎగరేసాం గానీ ఇంకా ఎగరేసినంతసేపు కూడా ఆ థ్రెడ్ వల్ల నేనైతే భయపడతా ఉన్నాను. బాబు ఉన్నాడు కదా, ఇంకా చిన్నోడు కదా, తనకి తెలియదు కదా. కనుమ రోజు అయితే ఆవులకి పూజ చేస్తారు కదండి. నెల్లూరులో అయితే వీధుల్లో ఆవులు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇంటి ముందుకి ఆవులు వస్తే చక్కగా అయితే పసుపు బొట్లు అన్ని పెట్టేసి ఇంకా అట్టిపళ్ళు అవి పెట్టామండి. మా అమ్మగారు వాళ్ళ సైడ్ కనుమ అయితే చక్కగా చిక్కుడుగాయలు బండి చేసి రథం ముగ్గు వేసి పెద్దలను అయితే సాగనంపుతారండి కనుమ రోజు. ఇంకా రథం ముగ్గులో చిక్కుడుగాయలు బండి మధ్యలో పెట్టి గొబ్బమ్మని పెట్టి చక్కగా పసుపు కుంకాలన్నీ వేసి అగరవత్తులు చూపించి ఇంకా అరటిపళ్ళని అయితే పెడతారండి. ఇంకా మా వారు వాళ్ళ బావగారు అయితే రోజు కూడా ఇంకా ఆవులు వీధిలోకి వస్తాయి కదండి, వాటికి ఇంకా కుక్కలకి కూడా బిస్కెట్స్ అయితే రోజు పెడతారంటండి. ఇంకా ఇక్కడ మేము అరటిపళ్ళు పెట్టిన తర్వాత బిస్కెట్స్ కూడా పెట్టమని చెప్పి అయితే ఇచ్చారండి. ఇంక ఈ వీడియోలో మీరు జియాన్షిని చూస్తే వాళ్ళ డాడీని బిస్కెట్ అడిగాడండి ఆవులకు పెడతానని, కానీ వాళ్ళ డాడీ వెనక నించుని అయితే తింటున్నాడు. అవి క్రీమ్ బిస్కెట్స్ తనకి ఇవ్వమని అలా చేశాడు.